ఏదైనా వ్యతిరేకత వస్తే దేవుడు దాన్ని చూసుకుంటారు. కానీ నువ్వు నేను చేయవలసిన పని పాపంలో మనం జీవించకూడదు. లోకస్తులు చేసినవి మనం చేయకూడదు. ఈ రోజుల్లో నాకున్న పెద్ద భయం ఏంటిది అని అంటే, మన తల్లిదండ్రులు, దాని తర్వాత మన తోబుట్టులు, మనము దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని క్రమశిక్షణతోని భయభక్తులతో వినాలి, దానికి ఒక నియమము ఉంటుంది, దానికి ఒక పరిశుద్ధత ఉండాలి అనే విధంగా మనం బ్రతుకుతూ వచ్చాం. కానీ మన తర్వాత వచ్చిన జనరేషన్ అంటే 2000 తరం అంటే 2000s ఆ తర్వాత పుట్టిన వారిని మనం గమనిస్తే పరిశుద్ధత, భయభక్తులు, లేకపోతే మనము ఒక వినయము విధేయతతో జీవించాలి, ఈ విధంగా ఉండాలి అనేవన్నీ మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను అనుసరించట్లేదు, వారు చెప్పింది కూడా వినట్లేదు. ఏదైతే లోకం మనకి నేర్పిస్తుందో, లోక అందచందాలు, లోకంలో ఏ విధంగా తయారవుతున్నారో, లోకంలో స్నేహాలు సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి,